స్నేక్ అండ్ ల్యాడర్. ఈ గేమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. బ్రిటిష్ వాడు మన దగ్గర నుంచి కాపీ కొట్టేసిన ఒక ఫేమస్ గేమ్. కాపీ అని ఎందుకు అంటున్నానంటే, దీని అసలు పేరు వైకుంఠపాళి. వైకుంఠపాళి అంటే ఏంటంటే, మనం చివరికి చేరుకోవాల్సింది ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం. సో ఆ గేమ్లో వచ్చే పాములన్నీ, ఆటలో వచ్చే పాములన్నీ కూడా మనకి లౌకికంగా ఉండే మోహం, మాయ, కామం, అక్కర్లేని మదం, మత్సరం, అరిషడ్ వర్గాలతో కూడినవన్నీ కూడా. అంటే మనని భగవత్ సాన్నిధ్యం నుంచి దూరం చేసేవన్నీ కూడా అవన్నీ అన్నమాట. అవన్నీ తప్పించుకొని మనం చేసే పుణ్యకర్మలు, మనం చేసే భక్తి ఆచరణ, అనుష్ఠానం ఇవన్నీ కూడా నిచ్చెనలాగా. అవన్నీ పట్టుకుని మనం పండిపోతాం. పండడం అంటే ఏంటంటే, మనం బతుకు సారాన్ని పండించుకుని, అసలు మాయ అనేది ఉంది, మిగతాదంతా మిథ్య, మనం భగవత్ సాన్నిధ్యం చేరుకోవాలి అని ముక్తి పదాన్ని చేరడమే ఈ వైకుంఠపాళి యొక్క ఉద్దేశం. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రదేశాల్లో పరమపద సోపాన పటము అని కూడా అంటూ ఉంటారు. ఇంత తాత్వికత జోడించచ్చు చూసారా. ఈ వినోదంలో కూడా తాత్వికత జోడించడం మన భారతీయుల యొక్క ప్రత్యేకత. ఏదో ఒకటి సందేశం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటివి మనకు అందించడం జరుగుతుంది. ఇలాంటి దాన్ని కరప్ట్ చేసేసి స్నేక్ అండ్ ల్యాడర్ అని ఒక జస్ట్ వినోదం అన్నట్టు పంచే ఒక ఆటలాగా దీన్ని బ్రిటిష్ వాడు దీన్ని తయారు చేశారు. ఒకసారి కంపేర్ చేయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి వైకుంఠపాళి వర్సెస్ స్నేక్ అండ్ ల్యాడర్ అని చేయండి, మీకే తెలుస్తుంది. మీరు కూడా దాన్ని పోలికలు పోల్చుకోగలుగుతారు. వైకుంఠపాళి ఆడదాం, తాత్వికత తెలుసుకుందాం, మనని మనం పండించుకుందాం. థ్యాంక్ యూ.